Hello everyone. In this bright morning, I do give my heartful welcome to all. Today I am going to tell you about the poem and also its main questions asked in examination point of view. డస్ట్ ఆఫ్ స్నో పోయంలో నుంచి ప్రశ్నలు ఏ విధంగా అడుగుతారనేవి మీకు నేను ఈ వీడియో ద్వారాగా తెలియపరుస్తాను. ముందుగా ఆ పోయం ఏంటి, ఆ పోయం యొక్క రైటర్ ఎవరు, ఆ పోయంలో ఉన్నటువంటి మనకి థీమ్ ఏంటి అనేది మనం తెలుసుకుంటే తర్వాత మనం క్వశ్చన్స్లోకి వెళ్దాం. ద వే ఏ క్రో షూక్ డౌన్ ఆన్ మీ ద డస్ట్ ఆఫ్ స్నో ఫ్రమ్ ఏ హమ్లాక్ ట్రీ హ్యాస్ గివెన్ మై హార్ట్ ఏ చేంజ్ ఆఫ్ మూడ్ అండ్ సేవ్డ్ సమ్ పార్ట్. ఒకసారి కవి విచారగ్రస్తుడై ఉన్నాడు, విచారంగా ఉన్నాడు. అప్పుడు అతను ఒక హెమ్లాక్ చెట్టు క్రింద నిలబడుకొని ఉన్నాడు. ఒక కాకి ఆ హెమ్లాక్ చెట్టు కొమ్మలను ఊపెను. దాని ఫలితంగా మంచు ధూళి కవిపై పడెను. అది ఆయన విచారకర మానసిక స్థితిని మార్చెను, అతని రోజు కాపాడెను. ఆ రోజు అతను ప్రశాంతంగా తన రోజును గడిపినట్లుగా ఈ రచయిత మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఈ పోయంలో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, రేపు పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేటువంటి క్వశ్చన్లు కొన్ని ఉన్నాయి. వాటిని మీకు వివరించడానికి నేను ప్రయత్నం చేస్తాను. చూడండి, ఇక్కడ ద ఫస్ట్ క్వశ్చన్, వాట్ కాస్డ్ ద డస్ట్ ఆఫ్ స్నో టు ఫాల్ ఆన్ ద స్పీకర్? వాట్ కాస్డ్ ద డస్ట్ ఆఫ్ స్నో టు ఫాల్ ఆన్ ద స్పీకర్? ఆన్సర్, ద డస్ట్ ఆఫ్ స్నో ఫెల్ ఆన్ ద స్పీకర్ బికాస్ ఏ క్రో షూక్ ఇట్ డౌన్ ఫ్రమ్ ఏ హమ్లాక్ ట్రీ. వాట్ కాస్డ్, కారణం ఏంది, డస్ట్ ఆఫ్ స్నో టు ఫాల్ ఆన్ ద స్పీకర్, స్పీకర్ మీద మంచు రేణువులు పడడానికి కారణం. క్రో షూక్ ఇట్, ఆన్సర్, ఏ క్రో షూక్ ఇట్ డౌన్ ఫ్రమ్ హెమ్లాక్ ట్రీ. సెకండ్ క్వశ్చన్, హౌ డిడ్ ద స్పీకర్ ఫీల్ బిఫోర్ స్నో ఫెల్ ఆన్ దెమ్? అతని మీద ఆ మంచు రేణువులు పడకముందు ఎలా ఫీల్ అయ్యాడు? The speaker was bad mood and regretting. Before మంచు రేణువులు తన ముందు పడక మునుపు అతడు యొక్క కండిషను బ్యాడ్ మూడ్లో ఉన్నాడు, రిగ్రెట్తో ఉన్నాడు, పశ్చాత్తాపడుతూ బాధపడుతూ విచారంగా ఉన్నాడు అని. తర్వాత థర్డ్ క్వశ్చన్, విచ్ ట్రీ ఈజ్ మెన్షన్ ఇన్ ద పోయం? వాట్ సిగ్నిఫికెన్స్ డస్ ఇట్ హోల్డ్? ఏ చెట్టు మనకు కనపడుతుంది, దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటి? దట్ ఈస్ హెమ్లాక్ ట్రీ ఇన్ ద పోయం. దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి? డెత్ ఆర్ డీకే, మరణానికి, వినాశనానికి గుర్తది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, వాట్ ఎఫెక్ట్ డిడ్ ద ఫాలింగ్ డస్ట్ ఆఫ్ స్నో హ్యావ్ ఆన్ ద స్పీకర్? వాట్ ఎఫెక్ట్ డిడ్ ద ఫాలింగ్ డస్ట్ ఆఫ్ స్నో హ్యావ్ ఆన్ ద స్పీకర్? ఆ మంచు బిందువులు ఎప్పుడైతే స్పీకర్ మీద పడాయో దాని ప్రభావం ఏంటి? ద ఫాలింగ్ డస్ట్ ఆఫ్ స్నో చేంజ్డ్ ద స్పీకర్ మూడ్. ఇది ఇంపార్టెంట్. ఏం చేసింది? చేంజ్డ్ ద స్పీకర్స్ మూడ్. ఫిఫ్త్ క్వశ్చన్, వాట్ డస్ ద ప్రేజ్ సేవ్డ్ సమ్ పార్ట్ ఆఫ్ ద డే ఐ హ్యాడ్ రూయిడ్? సేవ్డ్ సమ్ పార్ట్ ఆఫ్ ద డే ఐ హ్యాడ్ రూయిడ్ మీన్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద పోయం. దాని అర్థం ఏంటి? ఇట్ మీన్స్ ఫాలింగ్ స్నో హెల్ప్డ్ ద స్పీకర్ రికవర్ ఏ పార్ట్ ఆఫ్ ద డే దట్ దే హ్యాడ్ ప్రీవియస్లీ రిగ్రెటెడ్. ఇక్కడ వాట్ డస్ ద ప్రేజ్ సేవ్డ్ సమ్ పార్ట్ ఆఫ్ ద డే ఐ హ్యాడ్ రూయిడ్ మీన్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద పోయం. ఈ పోయం యొక్క సందర్భాన్ని బట్టి ఈ ప్రేజ్ యొక్క అర్థం ఏమిటి అని అడుగుతున్నాడు. వాట్ డస్ ఇట్ మీన్? ఇట్ మీన్స్ దట్ ఫాలింగ్ స్నో హెల్ప్డ్ ద స్పీకర్. దీని అర్థం ఏంటంటే మంచు రేణువులు అతని మీద పడటం వల్ల స్పీకరు ఆ రోజు తన జీవితంలో ఉన్నటువంటి పశ్చాత్తాపము, బాధ, విచారణంతా పోయి అతను సంతోషంగా ఉన్నాడు. దెన్ సిక్స్త్ క్వశ్చన్, వాట్ డస్ ద ప్రేజ్ ద వే ఏ క్రో రిప్రజెంట్? ఆప్షన్స్ మనకి ఇక్కడ 3 ఇచ్చాడు. The direction of the crow moving, bad sign that something wrong is going to happen, a crow sitting on the branch of a tree. What does the phrase
ఇక్కడ ప్రేజ్ ఏంటిది, ద వే ఏ క్రో అనే పదము దేనికి రిప్రజెంటివ్ అంటే సూచిస్తుంది, దేన్ని చూపిస్తుంది, బ్యాడ్ డైరెక్షన్ ఆర్ ద డైరెక్షన్ ఆఫ్ ద క్రో గురించి చెప్తుందా, బ్యాడ్ సైన్ గురించి చెప్తుందా, ఆర్ సిట్టింగ్ ఆన్ ద బ్రాంచ్ గురించి చెప్తుందంటే ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ బ్యాడ్ సైన్ దట్ సంథింగ్ రాంగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. అండర్స్టాండ్. నెక్స్ట్ 7th క్వశ్చన్, హౌ వాజ్ ద పోయిట్స్ మైండ్ చేంజ్డ్, ఏ విధంగా అతని యొక్క మనసు చేంజ్ అయింది. ఆన్సర్ ఏ పాజిటివ్లీనా, బి నెగిటివ్లీ, సి న్యూట్రల్లీ. పాజిటివ్లోకి వచ్చాడా, నెగిటివ్లో ఉన్నాడా, న్యూట్రల్గా ఉన్నాడా అంటే పోయిట్ నెగిటివ్లో ఉన్న వ్యక్తి పాజిటివ్లోకి వచ్చాడు. సో ఆన్సర్ ఏ, ఏ ఈజ్ ద ఆన్సర్. 8th క్వశ్చన్, ద క్రో అండ్ ద హమ్లాక్ ట్రీ ఆర్ డాష్ మెన్షన్ ఇన్ ద పోయం, పాజిటివ్ థింగ్స్, గుడ్ థింగ్స్, బ్యాడ్ థింగ్స్. ద క్రో అండ్ ద హమ్లాక్ ట్రీ ఆర్ ద డాష్ మెన్షన్ ఇన్ ద పోయం, పాజిటివ్ థింగ్స్, గుడ్ థింగ్స్ ఆర్ బ్యాడ్ థింగ్స్. 3 ఆప్షన్లో ద రైట్ వన్. ఈ రెండు క్రో అండ్ హమ్లాక్ ట్రీ దేనికి సూచనగా ఉన్నాయంటే ఒరిజినల్గా దే ఆర్ బేసిక్లీ బ్యాడ్ థింగ్స్, అవి బేసిక్గా బ్యాడ్ థింగ్స్కి సూచనగా ఉన్నవి. 9th క్వశ్చన్, విచ్ సీజన్ ఈజ్ ఇంప్లైడ్ ఇన్ ద పోయం, ఈ పోయంలో మనకు ఏ సీజన్ కనపడుతుంది, ఆటమ్ సీజన్, సమ్మర్ సీజన్, వింటర్ సీజన్ అంటే మనకి వింటర్ సీజన్. 10th క్వశ్చన్, వాట్ డస్ ద ప్రేజ్ డస్ట్ ఆఫ్ స్నో, ఇక్కడ ప్రేజ్ ఒకటి ఇచ్చాడు, డస్ట్ ఆఫ్ స్నో మీన్ బై, డస్ట్ ఆఫ్ స్నో అంటే ఏంటిది, ఏ సింబల్ ఆఫ్ న్యాచురల్ జాయ్ అండ్ ఎనర్జీ, ఏ సింబల్ ఆఫ్ స్నో ఇన్ ద వింటర్, ఏ సింబల్ ఆఫ్ డస్ట్ ఇన్ ద వింటర్. అమాంగ్ దిస్ 3 వాట్ ఈస్ ద సింబల్ ఆఫ్ డస్ట్ ఆఫ్ స్నో అంటే న్యాచురల్ జాయ్ అండ్ ఎనర్జీ, దానికి సాదృశ్యంగా ఉన్నది. ఇంతటితో మనకి డస్ట్ ఆఫ్ స్నో పోయం సంబంధించినటువంటి ఇంపార్టెంట్ 10 క్వశ్చన్స్ మీకు చెప్పాను. నెక్స్ట్ మనము ఫైర్ అండ్ ఐస్, దీనికి కంటిన్యూషన్గా ఫైర్ అండ్ ఐస్లో ఉన్నటువంటి సమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని మనం చెప్పుకుందాం. ఓకే, ఒకసారి పోయం చూద్దాం. పోయం కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఇందులో సమ్ సే ద వరల్డ్ విల్ ఎండ్, సమ్ సే ద వరల్డ్ విల్ ఎండ్ ఇన్ ఫైర్, సమ్ సే ఇన్ ఐస్. ఫ్రమ్ వాట్ ఐ హ్యావ్ టేస్ట్ ఆఫ్ డిజైర్ ఐ హోల్డ్ విత్ దోస్ హూ ఫేవర్ ఫైర్, బట్ ఇఫ్ ఇట్ హ్యాడ్ టు ఫెరీస్ ట్వైస్ ఐ థింక్ ఐ నో ఇనఫ్ ఆఫ్ హేట్ టు సే దట్ ఫర్ డిస్ట్రాక్షన్ ఐస్ ఈస్ ఆల్సో గ్రేట్ అండ్ వుడ్ సఫీస్. ఇక్కడ తెలుగులో మీకు అర్థవంతంగా చెప్పడం జరుగుతుంది. ఒకసారి చూడండి. కొందరు ఈ విధంగా అనుకుంటున్నారు, ప్రపంచం అగ్నితో అంతమవుతుంది అంటున్నారు, కొందరు మంచుతో అంతమైద్ది అని అంటున్నారు. నా కోరిక రుచి చూసిన దాన్ని బట్టి, అంటే నేను చూసిన దాన్ని బట్టి, ఈ రెండిట్లో ఫైరా ఐసాన్ని చూసిన దాన్ని బట్టి నేను అగ్నిని కోరుకునే వారికి మద్దతు ఇస్తాను. కానీ అది 2 సార్లు నశించవలసి వస్తే నేను ద్వేషం గురించి తగినంత తెలుసు అని అనుకుంటున్నాను. అగ్నిహోత్రం నాశనానికి, మంచుకు కూడా గొప్పదని చెప్పడానికి మరియు సరిపోతుంది అని అంటాడు ఈ యొక్క రచయిత. అంటే ఇక్కడ 2 ఉన్నవి. అగ్నికి నేను మద్దతు ఇస్తాను, ఒకవేళ అగ్ని గురించి చెప్పుకుంటే 2 సార్లు నశించాల్సి వస్తుంది అని అంటాడు. ఎందుకంటే ద్వేషం గురించి తగినంత తెలుసు అని అనుకుంటున్నాను, అగ్నిహోత్రం నాశనానికి, మంచు కూడా గొప్పదని చెప్పడానికి మరియు సరిపోతుంది అంటాడు ఈ పోయంలో ఈ యొక్క రైటరు. ఓకే, దీంట్లో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, తొందరగా మనం ముగించుకుందాం. ఇక్కడ ఉన్నట్టు క్వశ్చన్స్, ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. వాట్ ఆర్ ద 2 ways మెన్షన్ ఇన్ ద పోయం దట్ ద వరల్డ్ మైట్ ఎండ్, 2 రకాలైనటువంటి మార్గాల గుండా మన ప్రపంచము కనుమరుగైపోతున్నది అని చెప్తున్నాడు, అంతమవుతున్నది. ఒకటి ఎండ్ విత్ ఫైర్, ఎండ్ ఇన్ ఐస్. అందుకే చూడండి, ద వరల్డ్ మైట్ ఎండ్ ఇన్ ఫైర్ అండ్ ఐస్. సెకండ్ క్వశ్చన్, విచ్ ఎలిమెంట్ డస్ ద పోయిట్ పర్సనల్ అగ్రీ విత్ యాజ్ ఏ కాజ్ ఫర్ ద వరల్డ్స్ ఎండ్. పోయిట్ ఒప్పుకుంటున్నాడు దేంతో అంతమయ్యిద్దంటే, పోయిట్ అగ్రీస్ విత్ దోస్ హూ బిలీవ్ దట్ ద వరల్డ్ విల్ ఎండ్ విత్ ఫైర్. అతని యొక్క నమ్మకం కూడా ఏంది, ఫైర్తో అంతమైద్ది అనే దానికి అగ్రీ అయ్యాడు, ఒప్పుకున్నాడు. థర్డ్ క్వశ్చన్, వాట్ ఎమోషన్ డస్ ద పోయిట్ అసోసియేట్ విత్ ఫైర్. ఫైర్కి అసోసియేట్ అయినటువంటి పదం ఇంకోటి ఏంది అంటే, ద పోయిట్ అసోసియేట్ ఫైర్ విత్ డిజైర్. ఏ ఇమోషనల్ ఫీలింగ్ చూపిస్తున్నాడు అక్కడ,
హీ ఎక్స్ప్రెసెస్ డిజైర్. ఫోర్త్ క్వశ్చన్, వాట్ ఎమోషన్ డస్ ద పోయిట్ అసోసియేట్ విత్ ఐస్? ఐస్ దేంతో చూపిస్తున్నాడంటే హేట్. అంటే అతను కోరిక, అతను కూడా ఏం కోరుకున్నాడు, అగ్ని అన్నాడు, కానీ హేట్ చేశాడు ఐస్ని. దెన్ ఫిఫ్త్ క్వశ్చన్, డస్ ద పోయిట్ బిలీవ్ దట్ ఐస్ ఈస్ ఆల్సో కెపేబుల్ ఆఫ్ కాసింగ్ డిస్ట్రక్షన్? ఉందా దానికి సామర్థ్యం వినాశనం చేయడానికి? ఎస్, ద పోయిట్ బిలీవ్స్ దట్ ఐస్ ఈజ్ ఆల్సో కేపబుల్ ఆఫ్ కాసింగ్ డిస్ట్రక్షన్. సింపుల్ సెంటెన్స్, సింపుల్ మీనింగ్లో ఉంది, తెలుగులో చెప్పాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, హౌ విల్ ద వరల్డ్ ఎండ్ అకార్డింగ్ టు ద పోయిట్? పోయిట్ ప్రకారం ఏ విధంగా అంతం వచ్చింది అంటే వస్తుంది అంటే అకార్డింగ్ టు ద పోయిట్ ద వరల్డ్ విల్ ఎండ్ ఇన్ ఫైర్ అండ్ ఐస్. అది ఖచ్చితంగా ఫైర్ ఐస్ రెండింటి ద్వారాగా వచ్చింది అని అంటున్నాడు. సెవెంత్ క్వశ్చన్, వాట్ డూ ఫైర్ అండ్ ఐస్ స్టాండ్ ఫర్? ఈ రెండు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి అంటే చూడండి, గ్రీడ్, లస్ట్, కాన్ఫ్లిక్ట్, ఒక ఫరీ. ఐస్ దేనికి స్టాండర్డ్గా ఉంది? క్రూయాలిటీకి, రిజిడిటీ, కోల్డ్నెస్, హేట్రెడ్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఫైర్ దేనికి సాదృశ్యంగా ఉందంటే గ్రీడీ అంటే ఆశ, లస్ట్, కాన్ఫ్లిక్ట్, ఫరీ. దెన్ ఐస్ దేనికి సాదృశ్యంగా ఉంది? క్రూయాలిటీ, రెజిడిటీ, కోల్డ్నెస్, హేట్రెడ్. దెన్ ఎయిత్ క్వశ్చన్, వాట్ ఈస్ ద సెంట్రల్ ఐడియా ఆఫ్ ద పోయం? ద సెంట్రల్ ఐడియా ఆఫ్ ద పోయం ఈస్ ద ఫోర్సెస్ ఆఫ్ డిజైర్ అండ్ హేట్రెడ్స్ ఈక్వల్లీ లీడ్ టు ద డిస్ట్రక్షన్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచానికి నాశనం అవడానికి, అంతం అవడానికి రెండు, ఒకటి ఫోర్సెస్ ఆఫ్ డిజైర్ అండ్ హేట్రెడ్, ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయి అని అంటాడు పోయిట్. దెన్ నైన్త్ క్వశ్చన్, వాట్ డస్ ద పోయిట్ అసోసియేట్ విత్ ఎలిమెంట్స్ ఆఫ్ ద ఫైర్? లవ్, హేట్రెడ్, డిజైర్ అంటే ఫైర్ శక్తి కలది, ఫైర్ కాల్చి నాశనం చేసిద్ది అనుకుంటాడు కదా, అందుకే కోరిక అని అర్థం. దెన్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, అకార్డింగ్ టు ద పోయిట్ విచ్ ఎలిమెంట్ వుడ్ ఆల్సో బీ సఫిషియంట్ టు కాజ్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్? ప్రపంచాన్ని సర్వనాశనం చేయడానికి విచ్ ఎలిమెంట్ అకార్డింగ్ టు ద పోయిట్ వుడ్ బి సఫిషియంట్? ఫైర్తో పాటు ఇంకోటి ఫైర్, వాటర్, ఐస్ అన్నాడు. ఐస్. ఇంతటితో మనకి ఈ పోయము అయిపోయింది. ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి 2 పోయం, డస్ట్ ఆఫ్ స్నో అలాగే ఫైర్ అండ్ ఐస్ అనే పోయమ్స్ రెండింటిని మనం ముగించుకోవడం జరిగింది. ఎక్స్ప్లెనేషన్ చెప్పుకున్నాము, తెలుగు టు ఇంగ్లీష్ టు తెలుగు ఎక్స్ప్లెనేషన్ చెప్పాను. అందులో వచ్చేటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా మీకు తెలియజేశాను. కాబట్టి డియర్ స్టూడెంట్స్, నెక్స్ట్ యూనిట్కి మనం వెళ్ళే ముందు మీరు కంపల్సరీగా వాచ్ చేస్తూ ఉండండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి. ఇంతటితో ముగించాను. థ్యాంక్స్.